కర్రీ పార్టీ. ప్రిన్సిపల్ గారా, భయపడ్డాను. అలాగా, సరే కర్రీ పార్టీకి ఈ రోజు బాగుంది. అవును, అది నిజమే. కర్రీ పార్టీలో ప్రతి ఒక్కరూ బాగా తింటారు, అందువల్ల మనం రైస్ ఎక్కువ చేయాలి, ఎవరికి ఏ లోటు రాకూడదు. సరే, అలాగే చేస్తాను. ఉంటుంది కదా. నాకు కర్రీ వాసన తెలుస్తోంది. ఇంకా వంట మొదలు పెట్టలేదు. నిజానికి నాకు కూడా అదే కల వచ్చింది. అది ఎప్పుడు నిజమవుతుందా అని ఎదురు చూస్తున్నాను. హే, నాకు వచ్చిన కథ మీతో చెప్తాను. ఓకే పిల్లలు, మీరు తీసుకొచ్చిన కూరగాయలు ఇలా ఇవ్వండి. ఇదేంటి షించాన్ చాకోబీ తీసుకొచ్చాడు? ఇప్పుడు ఎలా? నేను ఉల్లిపాయ తీసుకురావడం మర్చిపోయాను. అరే అసలు ఏమైంది? ఎందుకు ఉన్నావు? తీసుకురావడం మర్చిపోయాడేమో. తన్నెందుకు ఇబ్బంది పెడతా, ఊరుకో. అయితే కర్రీ రుచిగా ఉండదు. ఇప్పుడే తీసుకొస్తాను. తెచ్చాను. కర్రీ చాలా రుచిగా ఉంది. నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు అనుకుంటాను. కానీ నువ్వు పెద్దవాడివి కాలేదు మసా. దీనికి చాలా థాంక్స్. చూడండి, నేను ఉల్లిపాయ తీసుకురావడం మర్చిపోలేదు. ఓ, అయితే నువ్వు పెద్దవాడివి అవుతావులే. ఇప్పుడు నాకు వచ్చిన కళ గురించి చెప్తాను. నేనప్పుడు అనుకోకుండా ఒక టీవీ ప్రొడ్యూసర్ వెహికల్ అటు నుంచి వెళ్తోంది. ఆ పిల్లలు చాలా జాలీగా ఉన్నారు. అది కర్రీ పార్టీ కదా. ఆ అమ్మాయిని చూసావా? ఎంతో క్యూట్ గా చక్కగా నిర్మలంగా నవ్వుతుందో. కర్రీ తినేటప్పుడు తను ఇంకా ఎంతో క్యూట్ గా ఉంది. ఆ అమ్మాయి ఏ ఆఫీసో వెంటనే తెలుసుకోవాలి.